హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వేడివేడిగా చామదుంపల పులుసు చేసుకుని వచ్చేసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, టమాటా, సాల్ట్, కారం, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయల పేస్టు, కొద్దిగా మనకి గరం మసాలా. అంతేనండి. 1 బై 1 మనం ఫ్రై చేసుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆనియన్స్ వేసుకొని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోవాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. సో ఇప్పుడు మనం టమాటా ప్యూరీ కూడా వేసుకున్నాం. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బాగా కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఇది కూడా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫైనల్గా కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకుందాం. 1 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇది కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని రసం తీసుకొని అది కూడా ఇందులో వేసుకొని ఆ పులుసు బాగా మరిగేటప్పుడు మనం చామదుంపలు 1 బై 1 వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుంటే మనకి పులుసు బాగా దగ్గరగా మరిగేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఇప్పుడు మనం మరీ పులుసు చిక్కగా కాదు, పలుచగా కాదు, మీడియంగా పెట్టుకుంటే మనకి చపాతీకి, రైస్కి కాంబినేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది హోటల్ లాగా మనకి కాస్త అంటే మరీ పులుపు కాకుండా చిన్న స్వీట్నెస్ రావడానికి 1 స్పూను పంచదార ఇందులో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. పంచదార అయినా పర్వాలేదు, లేదా చిన్న బెల్లం ముక్క అయినా పర్వాలేదు. బాగా పులుసు మరిగేటప్పుడు దగ్గరికి మరుగుతుంది కదా, కెర్లేటప్పుడు చేసి మనం 1 స్పూన్ పంచదార కానీ బెల్లపు ముక్క కానీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, చిన్న చిన్న చిట్కాలు చేసుకుంటే కర్రీస్ చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ట్రై చేస్తూ ఉండండి, మీరే అంటారు బాగుందండి అని. ఓకే, చూసారా? ఈ చిక్కదనం మనకి చపాతీకి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది. మరీ పలుచగా ఉంటే తినడానికి అంత బాగోదు ఫ్రెండ్స్. చూసారా? ఇదిగో 1 స్పూన్ అంటే 1 స్పూన్ కొద్దిగా నేను షుగర్ వేసి మూత పెట్టేసి స్టవ్ ఆపేసాను. అంతే, జస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ చాలా ముఖ్యం ఫ్రెండ్స్.